హే గైస్, వెల్కమ్ టు రియల్ ఆర్ ఫేక్. రీసెంట్గా హఫ్ పారానార్మల్ అనే యూట్యూబ్ ఛానల్లో స్టీవ్ హఫ్ అనే పారానార్మల్ ఎక్స్పర్ట్ సుశాంత్ ఆత్మతో మాట్లాడినట్టు 3 వీడియోస్ అప్లోడ్ చేశాడు. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని నన్ను చాలామంది కామెంట్స్లో అడిగారు. ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా మెసేజెస్ వచ్చాయి. అసలు ఈ స్టీవ్ హఫ్ అనే వ్యక్తి ఎవరు? ఆత్మలతో మాట్లాడటానికి అతను యూజ్ చేసిన స్పిరిట్ బాక్స్లో ఏముంటాయి? సుశాంత్ ఆత్మ స్టీవ్ హఫ్తో ఏం మాట్లాడింది? తన చావు గురించి ఏం చెప్పాడు? నిజంగానే ఆత్మలతో మాట్లాడవచ్చా? ఇందులో నిజమెంత? దీనిపైన నా ఒపీనియన్ ఏంటి? ఓవరాల్గా దీని గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. మీరు నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ ప్రాఫిట్స్ ఎలా ఎర్న్ చేయాలో మీకు ఇప్పుడు చెప్తాను. దీనికోసం మీ దగ్గర ఫోన్ లేదా కంప్యూటర్ ఉండి binani.comలో రిజిస్టర్ అయితే చాలు. దీంట్లో రిజిస్టర్ అయితే 5,000 రూపీస్ వర్చువల్ క్యాష్ ఇస్తారు. దానితో మీరు డెమో అకౌంట్లో ఇన్వెస్ట్ చేసి మీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. జస్ట్ లైక్ ప్రాక్టీస్ లాగా. మీకంతా అర్థమైంది అనుకుంటే మీ రియల్ అకౌంట్లో డిపాజిట్ చేసుకొని ట్రేడింగ్ స్టార్ట్ చేయొచ్చు. దీంట్లో విత్డ్రాల్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. మినిమం డిపాజిట్ 300 రూపీస్. ఇంట్రెస్ట్ ఉన్నవారు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి binani.comలో రిజిస్టర్ అవ్వండి. థ్యాంక్ యూ. ఎవరు ఈ స్టీవెన్ హఫ్? ఇతను ఒక ఫోటోగ్రాఫర్, అలాగే పారానార్మల్ రీసెర్చర్ కూడా. ఇతనికి సొంతగా ఒక బ్లాగ్ హఫ్ పారానార్మల్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. చనిపోయిన వాళ్ళతో మాట్లాడటానికి అతనే సొంతగా కొన్ని డివైజెస్ని కనిపెట్టాను అని చెప్తూ ఉంటాడు. వాటిని ది పోర్టల్, ది వండర్ బాక్స్, ది స్పిరిట్ బాక్స్ అని పిలుస్తారు. తన చిన్నతనం నుండే యూజా బోర్డ్స్ ద్వారా ఆత్మలతో మాట్లాడేవాడంట. తను ఆత్మలతో మాట్లాడేది చాలా ఈజీగా కనిపించినా దాని వెనక ఎన్నో సంవత్సరాల కృషి, రీసెర్చ్, మనీ, టైం అండ్ మెడిటేషన్ లాంటివి ఎన్నో ఉన్నాయి అని చెప్పాడు. దాదాపు 8 సంవత్సరాల నుండి ఆత్మలతో కనెక్ట్ అవుతున్నానని స్టీవ్ హఫ్ చెప్తున్నాడు. ప్రస్తుతం అతని హఫ్ పారానార్మల్ ఛానల్కి 1.53 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ వీడియో అప్లోడ్ చేశాక ఇంకా పెరగొచ్చు కూడా. ఓన్లీ సుశాంత్ వీడియోస్ అప్లోడ్ చేశాకే 3 లక్షలకు పైగా సబ్స్క్రైబర్స్ వచ్చారు. అతను యూజ్ చేస్తున్న పోర్టల్ ఆర్ ది వండర్ బాక్స్ ఏదైతే ఉందో దాన్ని మీరు బాగా పరిశీలిస్తే దాంట్లో 3 బాక్సెస్ కనిపిస్తాయి. పెద్ద బాక్స్ ని గోస్ట్ బాక్స్ అంటారు. ఆత్మలు మాట్లాడే వాయిస్ దాంట్లో నుండి వినిపిస్తుంది, జస్ట్ లైక్ స్పీకర్ లాగా. స్టీవ్ మాట్లాడేటప్పుడు మంచి లైటింగ్ ఎఫెక్ట్ కూడా వస్తుంది. దానిపైన ఒక క్రిస్టల్ ఉంటుంది. ఇంకోటి ఫ్రీక్వెన్సీ బాక్స్, ఇంకోటి కంట్రోలర్ మీద కూడా ఒక క్రిస్టల్ ఉంటుంది. గోస్ట్ బాక్స్ మీద ఉన్న క్రిస్టల్ ని పట్టుకొని కంట్రోలర్ మీద ఉన్న క్రిస్టల్ ని తిప్పుతూ ఆత్మతో మాట్లాడటానికి ట్రై చేస్తారు. ఇది ఎలా పనిచేస్తుందంటే, ఇక్కడ మీడియం వచ్చేసరికి ఎనర్జీ, గోస్ట్ బాక్స్, ఫ్రీక్వెన్సీ బాక్స్ ఎనర్జీ, ఆత్మ ఎనర్జీ, స్పిరిట్తో కమ్యూనికేషన్ చేసే వాళ్ళ ఎనర్జీ. ఈ 3 ఎనర్జీస్ కంబైన్ అయితే ఆత్మలతో కమ్యూనికేట్ చేయొచ్చు. ఇలా ఆ స్పిరిట్ బాక్స్ ద్వారా ఆత్మలతో స్టీవ్ హఫ్ కనెక్ట్ అవుతున్నట్లు చెప్తున్నాడు. సుశాంత్ ఒక్కడే కాదు, పాస్ట్ లో మైకిల్ జాక్సన్, రాబ్ విలియమ్స్, కోబీ బ్రైంట్ ఇలాంటి పెద్ద సెలబ్రిటీస్ ఆత్మలతో కూడా కమ్యూనికేట్ అయ్యారని స్టీవ్ హఫ్ క్లెయిమ్ చేసుకున్నాడు. యాక్చువల్ గా ప్రెసెంట్ సుశాంత్ ది సూసైడ్ కాదు, మర్డర్ అని కాంట్రవర్సీ నడుస్తుంది. సుశాంత్ ది 100% మర్డర్ అని మన ఛానల్లో ఎవిడెన్స్ తో సహా వీడియో కూడా చేశాం. ఎవరైనా మిస్ అయి ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, చూడండి. ఈ టైంలో స్టీవ్ హఫ్ అప్లోడ్ చేసిన వీడియోలో సుశాంత్ ఆత్మ కొన్ని షాకింగ్ విషయాలు చెప్పడంతో అవి బాగా వైరల్ అవుతున్నాయి. ఈ 3 వీడియోస్ లో సుశాంత్ ఆత్మ ఏం చెప్పిందో చూద్దాం. మొత్తం 3 సెషన్స్ ఉన్నాయి. యాక్చువల్ గా స్టీవ్ హఫ్ కి హిందీ సరిగ్గా రాదు కాబట్టి కొన్ని చోట్ల సుశాంత్ ఏం చెప్పాడో అతనికి సరిగ్గా అర్థం కాలేదు. నేను వీడియో క్లిప్స్ ప్లే చేసి మళ్ళీ వాటిని స్లో మోషన్ లో ప్లే చేసి చూద్దాం. అక్కడ ఏం చెప్తున్నారో డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. Can we connect to Sushant, please? క్యా కరే సబ్ దోస్తే అంటే ఏం చేస్తాం, అందరూ ఫ్రెండ్సే అని చెప్పాడు. You're in the light, Huff? Is that what you said? Are you in the light? దోస్తీ కే నామ్ పే దే మర్డర్డ్ మీ అంటే ఫ్రెండ్సే నన్ను మర్డర్ చేశారు అని చెప్పాడు. ఈ 3 సెషన్స్ లో ఇదే బాగా పాపులర్ అయిన లైన్. Are you in the light? Are you with God? దే ట్రైడ్ టు స్లిట్ మై థ్రాట్ అంటే నా గొంతు కోయటానికి ట్రై చేశారు. Did you take your own life? సందీప్ తా స్టీవ్ చెప్పినట్లు సిన్స్ వీఆర్ పీపుల్ లా కూడా అనిపిస్తుంది. కానీ ఇక్కడ సందీప్ అంటే సుశాంత్ ఫ్రెండ్. Do you
You're in that light. You saw it last night. ఐ వాజ్ బీటెన్, నన్ను కొట్టారు అని చెప్తుంది. ఇవి సెషన్ 1లో మెయిన్గా సుశాంత్ ఆత్మ మాట్లాడినవి. ఇప్పుడు సెషన్ 2ని చూద్దాం. Is there anyone else here with Sushant? ఐ వాజ్ ఫోర్స్డ్ అండ్ బీటెన్, నన్ను కొట్టారు, బలవంతం పెట్టారు. You said there was an argument with men, if I heard that correctly. What happened? నీకు వేరే వాళ్ళతో ఆర్గ్యుమెంట్ జరిగింది కదా అని స్టీవ్ అంటున్నాడు. దానికి ఆత్మ ఐ వాజ్ స్టాబ్డ్ అండ్ డెడ్, అంటే పొడిచి చంపేశారు అని చెప్పింది. You've talked of light. You've talked of being with someone, a guide or somebody. దోస్తీ కే నామ్ పే దే మర్డర్డ్ మీ. సేమ్ ఇక్కడ కూడా ఫ్రెండ్సే నన్ను చంపేశారు అని చెప్తుంది. You're in that light. You saw it last night. ఐ వాజ్ బీటెన్, నన్ను కొట్టారు. Can you tell me what happened the night of your death? Do you remember how you died? ఎవరైనా హత్య చేశారా అని స్టీవ్ అడిగితే దానికి ఆత్మ ఇచ్చిన సమాధానం దే బ్రాట్ నూస్. నూస్ అంటే ఉరితాడు అని అర్థం. Have you met up with other people that you know? దీపేష్ డన్ దిస్. దీపేష్ అంటే సుశాంత్ పని మనిషి. పని మనిషి హెల్ప్ లేకుండా ఇంట్లోకి రావటం, మర్డర్ చేయటం, అది పని మనిషికి తెలియకుండా ఉండటం ఇంపాసిబుల్. సో తన మర్డర్లో దీపేష్ హస్తం కూడా ఉందని చెప్తున్నాడు. ఇవి సెషన్ 2లో ఆత్మ మాట్లాడిన కొన్ని మాటలు. నెక్స్ట్ సెషన్ 3. Do you have anything else to say about your death? నీ మరణం గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అంటే నో, ఇట్ వాజంట్ ఏ సూసైడ్, అది ఆత్మహత్య కాదు అని రెస్పాన్స్ వచ్చింది. Do you have anything to say about that at all? ఇంకా ఏమైనా చెప్పాలి అనుకుంటున్నావా అంటే ప్రెస్సింగ్ ద నెక్ అన్నాడు, అంటే గొంతు పిసికేస్తున్నారు అని అర్థం. Anything else? ఐ యామ్ మర్డర్డ్, నన్ను చంపేశారు. దే ఆల్ ఆర్ ప్రొటెక్టెడ్, ఐఎమ్ టెల్లింగ్ యూ. మేబీ సుశాంత్ని చంపిన వాళ్ళు ప్రొటెక్షన్లో ఉన్నారు అని చెప్తున్నాడేమో. హూ విల్ గెట్ దెమ్ అంటే నన్ను చంపిన వాళ్ళని ఎవరు పట్టుకుంటున్నారు అనే ఆత్మ అడుగుతుంది. Well, thank you, Sushant. Much love. హ్యాంగ్ ద మాల్ అంటే నన్ను చంపిన వాళ్ళని ఉరితీయండి అని చెప్తుంది ఆత్మ. ఇవి 3 సెషన్స్లో సుశాంత్ ఆత్మ మాట్లాడిన మాటలుగా స్టీవ్ హఫ్ తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాడు. అసలు ఇది ఎంతవరకు నిజం? నిజంగా ఇలా ఆత్మలు మాట్లాడవచ్చా? అది కూడా మిషన్స్ సాయంతో. ఆత్మ అనేది ఒక ఎనర్జీ. లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ప్రకారం ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డెస్ట్రాయిడ్ బట్ చేంజెస్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. ఇక్కడ మన శరీరంలో కూడా ఎనర్జీ ఉంటుంది. మనం చనిపోయాక ఆ ఎనర్జీ నాశనం కాదు, దాని స్థితిని మార్చుకుంటుంది. ఆత్మ కూడా ఇలాంటిదే, దానికి చావు లేదు. సో సోల్ అనేది నిజం, అందరికీ అది ఉంటుంది. మరి అది మాట్లాడగలదా అంటే ఫస్ట్ మనం ఎలా మాట్లాడగలుగుతున్నామో తెలుసుకోవాలి. మన గొంతులో లారింగ్స్, లోపల వోకల్ కార్డ్స్ ఉంటాయి. అవి వైబ్రేట్ అవ్వడం వల్ల సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. కానీ ఆత్మకి ఈ వోకల్ కార్డ్స్ ఉన్నాయా? లేవు కదా. మరి సౌండ్ అనేది ఎలా ప్రొడ్యూస్ చేస్తాయి? చేయలేవు. మనం ఆత్మని చూడలేం, కానీ వాటిని ఫీల్ అవ్వగలం. అవి ఏమైనా మాట్లాడాలి అనుకుంటే వేరే వాళ్ళకి పొసెస్ అవ్వాలి, లేదా యూజా బోర్డులో లాగా లెటర్స్ ఆధారంగా చెప్పాలి. ఇవి ఒకవేళ ఆత్మ కమ్యూనికేట్ అవ్వాలంటే కొంచెం నమ్మశక్యమైన పాసిబిలిటీస్. కానీ ఒక డివైస్తో ఆత్మలతో కనెక్ట్ అవ్వడం అనేది ఇంపాసిబుల్. నా ముందు వీడియోస్లో కూడా చెప్పాను, దెయ్యాలని ఆత్మల్ని ఫొటోస్ తీయలేం.
ఇంటర్నెట్లో అలా ఉండేవన్నీ ఫేక్ వీడియోస్, ఫొటోస్. ఈ స్టీవెన్ హఫ్ ఛానల్లో కూడా దెయ్యాలని ఫొటోస్ తీశాను అనే వీడియోస్ కూడా ఉన్నాయి. నిజంగా ఆత్మలతో కమ్యూనికేట్ అయితే అది లైవ్లోనే చేయొచ్చు కదా, అలా చేయరు. ఒక దగ్గరేమో సుశాంత్ హెవెన్లో ఉన్నాను అని చెప్తే ఇంకో దగ్గర స్టీవ్ హఫ్ నువ్వు నా కుడి పక్కన ఉన్నావు, నేను ఫీల్ అవుతున్నానని చెప్పాడు. ఒకసారి హెవెన్లో ఉంటే ఇంకోసారి అతని పక్కనే ఎలా ఉంటాడు? హెవెన్లో ఉంటే అంత లాంగ్ కమ్యూనికేషన్ ఎలా పాసిబుల్ అవుతుంది? దీని అర్థం జనాల్ని బకరాలను చేస్తున్నాడు. ఒకసారి ఆత్మ నా దగ్గర మా అమ్మ ఉంది అంటే ఇంకోసారి నా దగ్గర మా నాన్న ఉన్నాడు అని చెప్పింది. నిజానికి సుశాంత్ నాన్న ఇంకా బ్రతికే ఉన్నాడు. సైన్స్లో ఇంతవరకు సోల్స్తో మాట్లాడిన ప్రూఫ్సే లేవు. ఇంతకు ముందు కూడా స్టీవ్ హఫ్ ఏ సెలబ్రిటీ అయినా చనిపోతే కొన్ని రోజుల తర్వాత వాళ్ళతో మాట్లాడినట్టు స్పిరిట్ సెషన్స్ అప్లోడ్ చేసేవాడు. ఇతనొక్కడే కాదు, ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. ఇది ఎమోషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి అందరూ కనెక్ట్ అవుతారు. సుశాంత్ ఆత్మ మాట్లాడింది అనగానే అందరూ చూస్తారు. వాయిస్ మ్యాచ్ అవుతుంది కాబట్టి అందరూ ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. అది మానవ నైజం. ఎమోషన్స్ని క్యాష్ చేసుకోవడానికి కొంతమంది ఇలా చేస్తారు. సుశాంత్ వీడియోని స్టీవ్ హఫ్ మానిటైజ్ చేయలేదు అంటే ఆ వీడియోస్కి అతనికి రూపాయి కూడా రాదు, కానీ ఫుల్ పబ్లిసిటీ వచ్చింది. సింపుల్ లాజిక్. నిజంగా ఆత్మలతో మాట్లాడటం అంత ఈజీ, అంత పాసిబుల్ అయితే సాల్వ్ కాని కేసులు ఎన్నో ఉన్నాయి. సో స్టీవ్ హఫ్ లాంటి పారానార్మల్ ఎక్స్పర్ట్స్ని పిలిపించి ఆత్మలతో మాట్లాడి నిజమేంటో తెలుసుకునేవారు కదా. అలా ఎందుకు జరగట్లేదంటే అది పాసిబుల్ కాదు కాబట్టి. స్టీవ్ హఫ్ తనని తాను పారానార్మల్ ఎక్స్పర్ట్ అని చెప్పుకుంటాడు. నిజంగా అది పెద్ద అబద్ధం. ఎందుకంటే పారానార్మల్ ఎక్స్పర్ట్ అనేదే లేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే చాలా మంది సుశాంత్ని ఎవరో కావాలనే మర్డర్ చేశారు అని గట్టిగా నమ్ముతున్నారు. నేను కూడా. అందరూ చంపింది ఎవరో తెలుసుకొని వాళ్ళని కఠినంగా శిక్షించాలి అని కోరుకుంటున్నారు. ఇది నిజంగా మర్డర్ అని ప్రూఫ్ చేస్తూ వాళ్ళకి నమ్మటానికి కొన్ని కన్ఫర్మేషన్స్ కావాలి. అప్పుడే వచ్చాడు ఎగ్ పఫ్ లాంటి గుండు వేసుకుని స్టీవెన్ హఫ్. స్పీకర్, యాంప్లిఫైర్, రంగురంగు లైట్లు పెట్టుకుని సుశాంత్ ఆత్మతో మాట్లాడాను అని చెప్తున్నాడు. చాలా మంది నమ్ముతున్నారు కూడా, బికాస్ దే ఆర్ ఎమోషనల్లీ కనెక్టెడ్. సుశాంత్ ఇది మర్డర్ అని చాలా వార్తలు వచ్చాయి. మనం కూడా ఎవిడెన్స్లతో సహా వీడియో చేశాం. అలాంటివి చూసి సుశాంత్ ఇంటర్వ్యూలో కొన్ని వాటిని కట్ చేసి, మిక్స్ చేసి, ఎడిట్ చేసి అందరూ నమ్మే విధంగా చేశాడు. ఎగ్జాక్ట్గా ఇలా చేశాడని కాదు, ఇది పాసిబుల్ కదా. పీపుల్ ఎమోషన్స్ని యూజ్ చేసుకుని పాపులారిటీ పెంచుకోవాలి అనుకున్నాడు. అతను పెట్టిన వీడియోస్ జనాల ఎమోషన్స్ని సాటిస్ఫై అయ్యేలా ఉన్నాయి కాబట్టి అందరూ అవి నిజమని నమ్మేశారు. బాగా ఎమోషనల్ కూడా అయ్యారు. ఇంటర్వ్యూస్లో క్లిప్పింగ్స్ తీసుకొని సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేసి జనాల్ని పిచ్చోళ్ళ చేశాడు. అతను స్టీవెన్ హఫ్ కాదు, స్టీవెన్ బ్లఫ్. ఇదంతా 100% ఫేక్ అని నేను గట్టిగా నమ్ముతాను. ఇప్పుడు మీకు 2 వాయిస్ క్లిప్స్ వినిపిస్తాను, జాగ్రత్తగా వినండి. హాయ్ ఫ్రెండ్స్, నేను చనిపోయి దెయ్యంగా మారిపోయాను. ఇప్పుడు మీతో మాట్లాడుతుంది క్రాంతి వ్లాగర్ అనే దెయ్యం. సేమ్ ఇదే డైలాగ్ని పిచ్ తగ్గించి మాట్లాడతాను, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను చనిపోయి దెయ్యంగా మారిపోయాను. ఇప్పుడు మీతో మాట్లాడుతుంది క్రాంతి వ్లాగర్ అనే దెయ్యం. సో ఇప్పుడు మీకు అర్థమైందా? సేమ్ డైలాగ్ని కొంచెం పిచ్ మారిస్తే ఏదో దెయ్యం మాటలన్నట్టు అనిపిస్తుంది. సుశాంత్ది మర్డరా కాదా అనేది ఓన్లీ సిబిఐ ఎంక్వైరీ ద్వారానే తెలుసుకోగలం. అంతేకాని ఈ పారానార్మల్ ఎక్స్పర్ట్స్ అంతా తొక్క. అందరూ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి స్క్రాప్ని ఎంకరేజ్ చేసే బదులు జస్టిస్ ఫర్ సుశాంత్, సిబిఐ ఎంక్వైరీ ఫర్ సుశాంత్ అని ఎంకరేజ్ చేస్తే సుశాంత్కి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. అసలు నిజాలేంటో బయటికి వస్తాయి. నేను ఆత్మలు ఉన్నాయి అని నమ్ముతాను, కానీ ఇలాంటి ఫాల్స్ క్లెయిమ్స్ నేను నమ్మను. జస్ట్ జనాలతో మైండ్ గేమ్ ఆడి కొన్ని ఎఫెక్ట్స్, సౌండ్స్తో జనాల్ని నిజమని నమ్మించాడంతే. ఫైనల్గా స్టీవ్ హఫ్ సుశాంత్ సింగ్ రాజ్పూత్తో మాట్లాడటం అనేది 100% ఫేక్. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఇది రియలా ఫేకా? మీరేమనుకుంటున్నారో నా కింద కామెంట్స్లో చెప్పండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కాకూడదు అనుకుంటే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన గంటను కూడా యాక్టివేట్ చేయండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.